జనరల్ ఎలక్షన్స్ 2024లో నేటి డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి వెంటే యావత్తు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలిచి క్యాంపెయినింగ్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్క వ్యక్తి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డికి అండగా నిలిచి ఆయనకు మద్దతుగా నంద్యాలలో ప్రచారం కూడా నిర్వహించి అప్పట్లో పెను దుమారం సృష్టించారు. అల్లు అర్జున్ గారి జెస్చర్ జన సైనికులను మాత్రమే కాక మెగా హీరోలను కూడా కోపోద్రిక్తులను చేసింది. మెగా బ్రదర్ నాగబాబు గారు అప్పట్లో అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా ట్వీట్ వేసి మళ్ళీ డిలీట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక తాజా వివరాల విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు జన సైనికులను మళ్ళీ కెలికారు, దారుణంగా కెలికారు. వివరాల్లోకి వెళితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ గారు వెళ్లారు. ఆయన తన ప్రసంగంలో మాట్లాడుతూ ఫ్రెండ్స్ కావచ్చు, మనకు కావలసిన వాళ్ళు కావచ్చు, నాకు నచ్చితేనే వెళతా, నాకు నచ్చితేనే వస్తా అని వ్యాఖ్యానించారు. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ను జన సైనికులను ఆయన కావాలని కెలకడమే. మీరు చెప్పింది వాస్తవం కావచ్చేమో కానీ ఇప్పుడు ఈ విషయం మిమ్మల్ని ఎవరు అడిగారు అల్లు అర్జున్ గారు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేయడం కనబడుతోంది.